అరే పడతాను అయితే కొద్దిగా మూవ్ చేస్తున్నా. ఎక్స్ట్రీమ్ టెస్ట్ అన్నమాట, మన వాళ్ళు అందరు ఎక్కుతారు. కమాన్. సో ఇప్పుడు వీడియో ఎట్లా పోతుందో చూడాలి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం బుజ్జి బైక్. సో బుజ్జి వెహికల్ అయితే గైస్ మీరు కలికి మూవీలో కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడో చోట చూసే ఉంటారు. ఆ వెహికల్ లో వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 1 వీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ స్పెండర్ బైక్ కి ఫ్రంట్ సైడ్ 1 వీల్ ఉంది, బ్యాక్ సైడ్ 1 వీల్ ఉంది కదా. మేము క్రేజీ ఏం చేయబోతున్నాం అంటే ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ అయితే అటాచ్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఈ బైక్ ని మనం ఈ రోడ్ పైన డ్రైవింగ్ అయితే చేయబోతున్నాము. ఒకవేళ మనం కనుక ఈ బైక్ కి ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ ని అటాచ్ చేసి నడిపినట్లయితే ఇది వచ్చేసి నడుస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ అనమాట. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము బ్యాక్ వీల్ని ఏం చేంజ్ చేయడం లేదు, అది ఎట్లున్నదో అట్నే ఉంటుంది. కేవలం ఈ ఫ్రంట్ వీల్ని రిమూవ్ చేసి 2 టైర్లను అయితే అటాచ్ చేస్తున్నాము. ఫ్రంట్ వీల్ మీరు చూసినట్లయితే ఇప్పుడు మధ్యలో ఉంది కదా, ఒకటి ఫ్రంట్ వీల్ వచ్చేసి మనకు 2 అవుతాయి కాబట్టి ఒకటి ఇక్కడ సైడ్ వస్తుంది, అంతేకాకుండా ఇంకొకటి ఇక్కడ సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ దీన్ని ఇప్పేస్తున్నాం. మన ఫ్రంట్ వీల్ వచ్చేసి గాయస్ ఇప్పుడు రిమూవ్ అయితే అయిపోయింది. బట్ సాడ్ న్యూస్ వచ్చేసి ఏంటి అంటే మన బుజ్జి బైక్ ఏదైతే ఉందో గాయస్ దానికి ఫ్రంట్ బ్రేక్ అయితే ఉండదు, ఓన్లీ వెనక బ్రేక్ మాత్రమే ఉంటుంది. టైర్ అయితే గాయస్ ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీంట్లో మనకి ఏదైతే ఎక్సెల్ వస్తుందో అది చాలా అంటే చాలా చిన్న అయితే ఉంటుంది అన్నమాట. మనం దీన్ని యూజ్ చేసి 2 టైర్లను ఫిక్స్ చేయడానికి ట్రై చేసినాం అనుకోండి, అది ఇంపాసిబుల్, ఫిక్స్ చేయలేము. సో దానికోసం మేము ఏం చేసినామంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత పెద్ద ఎక్సెల్ని అయితే రెడీ చేయించినాము. దీన్ని ఏ విధంగా వేయించినామంటే ఇటువంటి చిన్న చిన్న 2 కడి వేయించిన తర్వాత వెల్డింగ్ అయితే వేయించినాం అనమాట. సో ఇంత పెద్ద సైజు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం, ఆ తర్వాత 2 టైర్లు ఫిక్స్ చేద్దాం. ఫైనల్లీ గైస్ ఒక 40 మినిట్స్ కష్టపడిన తర్వాత మేము తయారు చేసిన బుజ్జి బైక్ వచ్చేసి బైక్ని అయితే గైస్ క్లారిటీగా చూసిరు కావచ్చు. ఇటువంటి బైక్స్ అసలు ఎగ్జిస్ట్ అవుతాయా అంటే యమహాలో ఆల్రెడీ ఇటువంటి బైక్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ 1 వీల్ ఉండే బైక్ వచ్చేసి. సో ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. టెస్ట్ చేసే ముందే నువ్వు నడుపుతావారా వాటి మన డింపి అయితే నడుపుతారట. వీడు ఎటువైనా సరే లెట్స్ గో. ఏమైందిరా? అరే పడతాను ఒకటే టైం వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్లీ ఈ టైర్స్లో ఏమైందంటే ఈ టైర్ వచ్చేసి చిన్న ఉంది, ఈ టైర్ వచ్చేసి పెద్ద ఉంది కొద్దిగా, అందువల్ల ఒకటే టైర్ మీద పోతుంది. ఇప్పుడు దీని దగ్గర కొద్దిగా గాలి తీసేద్దాం. ఓకే, కొద్దిగా గాలి అయితే గాయస్ దీనిలోకే తీసేసినాం. ఐ హోప్ ఇప్పుడు 2 టైర్లు వచ్చేసి దీనికైతే ఆన్తే కావచ్చు. ఒరే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పోతో లేదో, కేర్ఫుల్ రైడర్ మళ్ళీ పెట్టుకో. మీరు వీడిని చూసి తక్కువ అంచనా ఎత్తురు కావచ్చు, వీడు పెద్ద పెద్ద రైడింగ్ బైక్ BMW మొత్తం ట్రాక్ మీద నడిపిండు. ఇలా ఈ బండి మీకు ఒక చిన్న ఆట వస్తు స్టార్ట్ అయ్యి రా. ఫోన్ ఏంది రా బుడపురా లెక్క నూపుతురు వాడు కలలాది ట్రాక్ నువ్వు తాత ఇస్పెట్టు. ఏమైందిరా దానికి నడపాలంటది బలంగా అయితే ఒకసారి నేనేదో ట్రై చేస్తా.
చూద్దాం ఇది ఆపరేట్ ఎట్లా అవుతుంది ఏం కదా అని చెప్పేసి. నాకు తెలిసిన వరకు అయితే కొద్దిగా అటు ఇటు గుంస్తుంది కావచ్చు 2 టైర్లు ఉండడం వల్ల. సో చూద్దాం. మీరు చూసినట్లయితే గైస్ నా 2 ఏమైందిరా సౌండ్ వస్తుంది తీయా. మీరు చూసినట్లయితే ఈ బైక్ ఎక్కిన తర్వాత నేను కాలు కింద పెట్టకున్నా సరే 2 కాళ్ళు కూడా పైనకే ఉన్నాయి. ఈ కాలు పైనకే ఉంది, ఈ కాలు పైనకే ఉంది. అయినా సరే బైక్ వచ్చేసి మంచిగా పర్ఫెక్ట్గా రోడ్డు మీద అవుతున్నది. ఇప్పుడైతే కొద్దిగా మూవ్ చేస్తున్నా. 1 ఏంద్రా ఇది పోనీరా ముంగటికి టెస్ట్ చేద్దాం. 1 2 3 నన్ను రాబడుతుర్రు, లాగాలు బండి రాబడుతుర్రు, ఏదైనా అవసరం వచ్చేది రాబట్టుర్రు అంటే అది లేవది. మన కూరగాయ ట్రాంపోల్ మీద ఎత్తేదామంటారేమో అది లేవలేదు. ఇప్పుడేమో నన్ను బండిని రెండింటిని రాబడుతుర్రు. టన్నులు ఉంటాయి. 1 2 3 పోనీరా. చూసినట్లయితే గైస్ బైక్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వర్క్ అయితే అవుతుంది. ముంగట 2 టైర్లు ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ లో ఒక వీలు పర్ఫెక్ట్ గా పోతుంది. ఆఫ్ అయింది. సో బైక్ అయితే గైస్ మళ్ళీ స్టార్ట్ చేసిన సెకండ్ టైం. ఇప్పుడు చూద్దాం. ఆఫ్ చేయకురా. పోతుంటే డ్రైవ్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ గా వర్క్ కాలే కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ గా పోతుంది. మీరు వస్తున్నారా? మేము మంచిగా పట్టుకున్నాం. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో ఒక్క వీల్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నార్మల్ టైం అయితే మంచిగా అవుతుంది. 3 టైర్ల మీద బుజ్జి వెహికల్ ఏ విధంగా పోతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా గైస్ మన బుజ్జి బైక్ అయితే పోతుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కంటిన్యూస్గా డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. కాకపోతే సార్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ టెస్ట్ అన్నమాట. మన వాళ్ళు అందరు ఎక్కుతారు. కమాన్ పనా ఒకటే పక్క పోతుందా? ఒకటే పక్క పడుతున్నారే మీ అందరు అక్కడికి కొంగురా ఇద్దరు, నేను ఎక్కడికి కొంగుతా. బ్యాలెన్స్ కావాలి ఎటు పెట్టి. మీరు చూసి ఒకటే టైర్ మీద లేస్తుంది మొత్తం. ఇప్పుడు మీరు చూసినట్లయితే గైస్ 2 టైర్ల మీద బ్యాలెన్స్ అయితే ఆగింది అండ్ పోగలుగుతున్నాం. దీన్ని చాలా అంటే చాలా టెక్నిక్తో అయితే నడపాలి. డైరెక్ట్నే చక్క బండి లెక్క పోతా అంటే కష్టం. కింద పడే సర్స్గా పడతాం. ఒక్కరిని పోతే మంచిగానే ఆపరేట్ అయింది కానీ గైస్ మనం ఒక్కరి ప్లేస్లో ముగ్గురం ఎక్కినాం కదా, బ్యాలెన్స్ చేసుడు చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఒకవేళ ఒక్కరినే పోతే మాత్రం నార్మల్గా ఆరామ్సే పోవచ్చు స్ట్రైట్గా, మల్పనీకి ఇబ్బంది. దూరం పోగానే ఎటో దిక్కులు ఎత్తుంది గైస్. సో ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేసినట్లయితే మనం ఈ బుజ్జి బైక్తో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పటిదాకా అయితే గైస్ అన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయినాయి. బట్ మన కూరగా నడిపినట్లయితే ఇది వచ్చేసి సర్టిఫై అయితే అవుతుంది. ఇది స్టేట్ పోతలేదు, మనం నార్మల్గా బైక్ నడిపినట్టు కూర్చొని నడుపుతా అంటే పోతలేదు, ఇట్లా పోతుంది, పుష్ప లెక్క పోతుంది. సో ఇప్పుడు వీడియో ఎట్లా పోతుందో చూడాలి. ఆవుర్రే ఈ పుష్పనా మళ్ళా. ఓ హెల్మెట్ పడతలేదు రా వీనికో. కదా ఇప్పుడు కూరగాడు పొర మెల్లే పోరేగా కంపల్సరీ పడతారు వీడు. మెల్లేవో
వీని తాకిడి తట్టుకుంటలే అది ఒకటే టైర్ మీద పోతున్నా రెండు టైర్ పెట్టు అది బ్యాలెన్స్ చేయాలి నార్మల్ బైక్ లేక కూర్చొని పోతా అంటే చక్కగా పోతలే అది కమాన్ కూర కూర ఇంత అయితే లేదు గాయస్ మొత్తానికి చూసిరుగా ఇవి మేము తయారు చేసిన బుజ్జి బైక్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ గాయస్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి ఇప్పుడు 2 టైర్లను పెట్టినాం కదా ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్రంట్ సైడే 4 టైర్లను అయితే పెట్టడానికి ట్రై చేద్దాము సో ఖచ్చితంగా లైక్ అయితే వేయండి వీడియోని త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్